అందరికీ నమస్కారం. ఈరోజు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో సెల్ఫ్ అసెస్మెంట్ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రతి తరగతికి క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేయాలి. దానికోసం యాప్లో క్లాస్ టీచర్, క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంటుంది కదా, ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది 4th 5th క్లాస్. ముందుగా మనము ప్లస్ సింబల్ని ఎంటర్ చేయాలి. నొక్కిన తర్వాత కింద సెలెక్ట్ మీడియం అని ఉంటుంది, మీడియం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ కొడితే మనం ఏ క్లాస్ డీల్ చేస్తున్నామో ఆ క్లాస్కి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని క్లాసులు డీల్ చేస్తే అన్ని క్లాసెస్ మ్యాపింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే బటన్ని క్లిక్ ఆన్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ జరగాలి. ఇక్కడ సెలెక్ట్ మీడియం అనింది, మీడియంని సెలెక్ట్ చేయాలి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఇప్పుడు క్లాసెస్, ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నామో ఆ క్లాస్ అన్నిటికీ మ్యాపింగ్ జరగాలి. ఈ విధంగా వస్తుంది. మనం టిక్ చేయాలన్నమాట. 4th క్లాస్కి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, ఈవీఎస్, తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, మ్యాథ్స్ అని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టంగానే ఆ సబ్జెక్ట్కి సంబంధించి టీచర్ మ్యాపింగ్ జరిగిపోతుందన్నమాట. ఈ విధంగా ప్రతి క్లాస్కి మనం డీల్ చేసే క్లాసెస్కి చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్ మ్యాపింగ్ జరగాలి. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఆన్ చేయాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలు వస్తాయి. వాటిని ఒక్కొక్కటి క్లిక్ చేసి ఇక్కడ ముందుగా సబ్జెక్ట్స్ ఉండవండి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, ఇంగ్లీష్, ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ ఏముండదు కాబట్టి ఎన్ఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అనేవి ఆల్రెడీ వాళ్ళే ఇచ్చింటారు ఆ రెండు. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఆ విద్యార్థికి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ జరిగిపోతుంది. ఈ విధంగా మనం క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థికి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు మనం మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఉంది కదా, అది క్లిక్ ఆన్ చేయాలి. ఈ విధంగా కనిపిస్తుంది. ఇవన్నీ క్లిక్ ఆన్ చేసుకోవడమే కిందికి. ఓకే, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్, ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్కి ఎంటర్ చేస్తున్నాము. ఏ సెక్షన్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా, అవి ఆ మూడింటికి మార్క్స్ ఎంటర్ ఆల్రెడీ చేసేసాము. ఇప్పుడు చూపిస్తాను ఎలా సెలెక్ట్ చేయాలో. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఏ సబ్జెక్ట్స్కు మార్క్స్ ఎంటర్ చేయం. మ్యాథ్స్, ఓకే. అటెండెన్స్, అటెండ్ అయినారా కాలేదా, అటెండ్ అయితే అటెండ్ వేయాలి. గ్రీన్ కలర్లోకి రావాలి బటన్. ఇప్పుడు మీడియం ఇంగ్లీష్, ఏ దానిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి మనం పెట్టుకుంటాం కదా, 10, 10, 10, 20 అని, అవి మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ అనే బటన్ని నొక్కాలి. చూడండి కలర్ మారింది. ఇవి రెండు రెడ్ కలర్లో ఉన్నాయి, ఇది బ్లూ కలర్లోకి వచ్చింది. అంటే మార్క్స్ ఎంటర్ చేశాము అని అర్థం. అదేవిధంగా నెక్స్ట్ మిగతా రెండు సబ్జెక్ట్స్కి కూడా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ బటన్ని ప్రెస్ చేయాలి. సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన మార్క్స్ అన్ని సేవ్ అయిపోతాయి. ఆ థర్డ్ సబ్జెక్ట్కి కూడా ఇదే విధంగా మార్క్స్ అన్ని ఎంటర్ చేయాలి. సేవ్ చేయాలి. చూడండి ఇప్పుడు 3 బ్లూ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టంగానే ఇంకా ఆ అబ్బాయికి అక్కడితో మార్క్స్ అన్ని ఎంటర్ చేసేసింటాం అనమాట. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కదా, ఇంకా వీళ్ళిద్దరికి మార్క్స్ ఎంటర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ ఛానల్.